ఆయన మాట్లాడుతూ ఊచకోత కోశారు చెప్పాలంటే. హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. మామూలు స్పీచ్ కాదు. రోమాలు నిక్కబొడిచే అంటారు కదా. ఎస్, ఆయన యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జనాల్లో ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ జన సైనికుల్లో ఆ స్పందన నేను కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్తున్నా. విపరీతం స్పందన. ఉత్తరాల రాయుళ్లకు ఆయన ఇచ్చిన పంచ్, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ పంచ్. మరి ఆ పంచ్ ఇచ్చిన వెంటనే మరి ఎక్కువగా సాక్షిలో ఉత్తరాలు మా జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులు, నాకు కూడా ఆప్తులు, హరిరామ్ జోగే గారు, మరి ఆయన ఇంకా నేను ఎంతో చెప్పి చూసా. ఐ థింక్ ఇది ఎవరికీ నచ్చినట్లేదు. ఇంకా నేను ఈ ఉత్తరాలు రాయటాన్ని విరమించుకుంటున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ తర్వాత లేట్ నైట్ ఆయన లేఖను రిలీజ్ చేయటం, ద మీటింగ్ హ్యాజ్ ఈల్డెడ్ ద డిజైర్డ్ రిజల్ట్, ఊరికే కన్ఫ్యూజ్ చేయటం, కులతత్వం లేని పవన్ అభిమానుల మధ్యన కులతత్వం రెచ్చగొట్టడం, ఇది అవసరమా? అంటే కేవలం ఒకే ఒక్క కులం మద్దతుతో ఇచ్చేసేద్దాం అని చెప్పి ఎవరికి మద్దతు ప్రకటిస్తున్నారు? అంటే రాష్ట్రాన్ని నిలువున చేల్చడానికి ఆయనకు ఉండొచ్చు కులం మీద అభిమానం, కానీ కులాల గోడలు ఛేదించి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి, అన్ని కులాల ప్రజల్ని కాపాడాలి ఈ విధ్వంసకుడు బారి నుంచి, ఈ సైకోసురుడు బారి నుంచి అని వాళ్ళిద్దరూ ఎటువంటి భేషజాలు లేకుండా కలిసి ముందుకు వస్తే స్వాగతించాల్సింది పోయి ఈ రకంగా మాకు 2.5 ఏళ్ళ అధికారం కావాలి, వాడు అబ్బాయి కాపులకి ఎమ్మెల్యే సీట్లు కావాలి అని ఇలా రకరకాలుగా మానసికంగా ఆయన వేధించి, అసలు పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పింది ఏంట్రా, ఎన్ని తిట్లు తిన్నాను నేను ఈ 10 ఏళ్ళు రాజకీయంలోకి వచ్చి. మా అన్నయ్య నాకు ఉపాధి చూపెట్టాడు, అందులో నేను రాణించాను. అలాగే మనం ఉపాధి చూపెట్టాలి, 4 ఎంగిలి మెతుకులు కాదు. నేను రాణించి 10 మందికి మంచి ఉపాధి కల్పించాలి, నా సమాజంలో వీలైనంత మందికి ఉపాధి కల్పించాలి అనే ఒక మంచి ఆశయంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇన్ని తిట్లు తిన్నారు. ఆయనే చెప్పారు సొంత డబ్బు మరి రైతులకి ఇచ్చారు, కౌలు రైతులకి, అసూలు బాసిన కౌలు రైతులకి సొంత అమౌంట్ ఇచ్చారు. అరే, వేలాది కోట్లు కొట్టేసిన వాళ్ళు మీరు సమర్థించి ఉన్న కోట్లు వదిలించుకున్న నన్ను తిడతారా? ఆడు మర్డర్లు చేసినా సమర్థిస్తారు, ఆడు బాబు